నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కార్తిక్. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో చవా విజయశేఖర్ రెడ్డి పార్థివ దేహానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం చవా విజయశేఖర్ రెడ్డి కుమారుడు చవా దుష్యంత్ రెడ్డిని పరామర్శించారు. ఇవాళ ఉదయం తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో చికిత్స పొందుతూ విజయశేఖర్ రెడ్డి మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు ఉదయం కమలాపురం నియోజకవర్గం తాటిమాకులపల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ అనంతపురం జిల్లాలో ఈదురుగాలులు వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో అకాల వర్షానికి 1000 ఎకరాల్లో అరటి పంటలు నేలకూలై సరిగ్గా కాయ కోతకు వచ్చిన సందర్భంలో అరటి పంట నేలకూలడం రైతులను తీవ్ర ఆవేదనకు గురయ్యేలా చేసింది. ఒక్క లింగాల మండలంలోనే 2600 ఎకరాల్లో పంట దెబ్బతింది. అలాగే అనంతపురం జిల్లాలోనూ 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దీంతో ఆ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ, వెంగప్ప అనే రైతులు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. వారిని పులివెందుల్లోని మెడికల్ కాలేజీకు తరలించారు బంధువులు. తీవ్ర పంట నష్టం జరిగిందని అధికారులకు ఫోన్ చేస్తే ఇవాళ సెలవన్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వ యంత్రాంగం కూడా అకాల వర్షం కారణంగా జరిగిన భారీ పంట నష్టంపై స్పందించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి వర్షం, వడగండ్ల వర్షము, గాలి రావడం వల్ల మా నాన్న వాళ్ళు 14,000 చెట్లు పెట్టినారు సార్. అరటి చెట్లు అన్నీ సుమారుగా పడిపోయినాయి సార్. ఇంకా కాయలు కొట్టే టైంలో రేపు మన్నాడు కొడదామని వ్యాపారస్తులకు కూడా చెప్పినారు. ఈరోజు రాత్రి అట్లా అయిపోయింది సార్. మా నాన్న ఊర్లో నుంచి వచ్చినాడు, తోట దగ్గర చూసి తట్టుకోలేక ఆఫీసర్లకు ఫోన్ చేసినారు సార్. వాళ్ళు ఈరోజు ఆదివారం రెస్పాన్స్ కాలేదు, మాకు డ్యూటీ లేదు అని వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. అందుకు ఇంకా ఈరోజు ఆదివారము ఇట్లా అయిపోయింది. లచ్చల అప్పు చేసినాము. పంట చూస్తే తీరా చేతికి వచ్చిన టైంలో ఇట్లా జరిగిందని బాధతో మందు తాగినారు సార్. పురుగుల మందు తాగినారు సార్. అది అవుట్ ఆఫ్ డేంజర్, కొంచెం కడపకే తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు సార్. పులివెందుల నియోజకవర్గం లింగాలలో భారీగా అరటి పంట నష్టం జరిగిందని హార్టికల్చర్ అధికారి రాఘవేందర్ రెడ్డి చెప్పారు. నిన్న రాత్రి అకస్మాత్తుగా ఈదురుగాలులతో వర్షం వచ్చిందని, ప్రాథమికంగా 20 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా పులివెందులలోని లింగాల మండలంలో 9,300 ఎకరాల్లో అరటి పంటను సాగు చేయడం జరుగుతూ ఉంది. గత రాత్రి వీచిన పెనుగాలులకు మరియు వర్షానికి కోమనూతల, తాతిరెడ్డిపల్లి, పార్నపల్లి, వెల్లిదండ్ల, మురారిచింతల, ఎగుపల్లె గ్రామాల్లో 2,400 ఎకరాల్లో అరటి పంట నష్టపోయినట్లుగా ప్రభుత్వం వారికి ఉద్యాన శాఖ వారు ప్రాథమిక నివేదికలను పంపించడం జరిగింది. సుమారుగా 20 కోట్ల మేర పంట నష్టం జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికలను పంపించడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లాలో అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన పంటలను రేపు పరిశీలించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల్లో 1000 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటితో పాటు ఇతర పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. నేలవాలిన పంటలను చూసి కుదేలయ్యారు రైతులు. 2 రైతులు మనస్తాపంతో ఆత్మహత్యయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్. కర్నూలు జిల్లా చింతకుంటలో సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో నీరు అందకపోవడంతో గొర్రెలకు, మేకలకు పంటలకు వదిలేస్తున్నామన్నారు రైతన్నలు. పంట పొలాలను ఎమ్మెల్యే విరూపాక్షి పరిశీలించారు. చంద్రబాబుకు రైతులంటే చిన్న చూపని విమర్శించారు. రైతులను నట్టేట ముంచటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆరోపించారు. ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన లేదానికి. ఆ రైతులనే నట్టేట ముంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా 4,000-5,000 ఎకరాలు ఈరోజు మా ఆలేరు మండలం అయితేనేమి, చిప్గిరి మండలం అయితేనేమి, దాదాపుగా 2 మండలాల్లోన చాలామంది. ఎందుకంటే గత పోయిన ప్రభుత్వము దాదాపు ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి. రైతుల్ని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచినాడు ఈ చంద్రబాబు నాయుడు.
తెలంగాణలో వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు ఆయన. సిద్దిపేట, మెదక్ జిల్లాలో వడగళ్ల వానతో వరి పంటకు భారీగా నష్టం వాటిల్దని హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు పడ్డాయో అధికారులను పంపండి, ఎన్యూమరేషన్ చేయించండి, ఆ రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే కొన్ని వడ్లు రాలిపోయినాయి రాస్తామంటున్నారు అధికారులు. పొట్టకొచ్చినాయి కూడా రాళ్ళు పడ్డప్పుడు పాలు బయటకు వెళ్తాయి. అది ఉత్తగానే అది గింజ పెట్టదు, రేపు అదంతా తాలైపోతుంది, తెల్లబడిపోతుంది తప్ప గింజ రాదు. అటువంటి భూములను కూడా వ్యవసాయ శాఖ అధికారులు వెరిఫై చేసి ఎక్కడెక్కడైతే మరి పాలు బయటకు వచ్చినాయో ఆ పంట వచ్చే అవకాశం ఉండదు కనుక ఆ రైతులను కూడా గుర్తించి వీరందరికీ ఇన్పుట్ సబ్సిడీ కింద సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. దక్షిణాదిలో బీజేపీ బలపడద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్లు, డీఎంకే కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డీలిమిటేషన్ విధి విధానాలపై పార్లమెంట్లో కానీ కేబినెట్లో కానీ ఎలాంటి చర్చ జరగలేదన్నారు. లేని సమస్యను ఈరోజు ఈ దేశంలో సృష్టించి అసలు నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజనకు అనుసరించాల్సినటువంటి విధి విధానాలు పార్లమెంట్లో కానీ క్యాబినెట్లో కానీ ఇక్కడ చర్చనే జరగలేదు. దానిపైన ఏ రకమైనటువంటి నిర్ణయం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము తీసుకొని లేదు. జనాభా సేకరణ ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ యొక్క అవకాశవాద పార్టీలన్నీ కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారము, బురద జల్లేటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్పై దొంగలంతా కలిసి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల లిక్కర్ స్కామ్కు పాల్పడిన దొంగల ముఠాలన్నీ భేటీ అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలకు కుంభకోణంతో సంబంధం ఉందన్నారు. వీటన్నింటికీ లీడర్ కాంగ్రెస్ ఉంది. అయితే బండి సంజయ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు వాళ్ళు కలిసి చెన్నై వేరు టూర్ పిక్నిక్లకి దొంగల మూట అంతా అడిగి కూర్చుంటారు. 60 అంత స్కామ్ లేదు అలా. ఎవరన్నా టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్, ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్, డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ కేరళ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్, గోల్డ్ స్కామ్. వీళ్ళందరికీ స్కామ్ లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే. చెప్పు ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్ ఉంది, జైలు వేరు కదా. కేసీఆర్ బిడ్డ జైలుకి వేరు కదా, వీళ్ళు వేరు. డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ బయటపడ్డది కదా, కేరళలో లిక్కర్ స్కామ్ బయటపడ్డది కదా. ఇక మరి మీటింగ్ పెట్టేది వాళ్ళే వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్లో కూడా 36% సీట్లు పెంచారట. జీడిపికును పార్లమెంట్లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? సన్నాసులు, మాట్లాడే తెలివి లేని వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు, నోరు బారేసుకోవడం మాత్రమే తెలిసిన వాళ్ళు దురదృష్టవశాత్తు ఈరోజు మంత్రులు అవుతా ఉన్నారు. ఇక అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి సబ్జెక్ట్ అయితే ఆశించలేము. అట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం, వాళ్ళు ఏం మాట్లాడితే దానికి ఏం సమాధానం చెప్తాం? నిజంగానే దొంగలు లంగలు ఉంటే జైల్లో పెట్టి ఎవడన్నా వద్దన్నాడా? నిజమేందో కేసు పెట్టు, రుజువు చేయి, ఎవడొద్దన్నాడు? సూర్యాపేట జిల్లా జన్పహాడ్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పర్యటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే నీటి కొరత ఏర్పడిందని ఆరోపించారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. నదీ జలాల్లో ఈసారి కొంత నీటి కొరత ఉన్నమాట వాస్తవము. ఈ నీటి కొరత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల వైఫల్యం తప్పితే ఇప్పుడు మేము చేసిన పొరపాట్లు ఏమీ లేవనే విషయం కూడా వివరంగా చర్చించుకున్నాం. ఎందుకంటే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు, వైఫల్యం చెందారు. దొడ్డిదారి రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ అని విమర్శించారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అనైతిక రాజకీయాలను బాబు మానుకోవాలని హితవు పలికారు. విశాఖ నగరపాలక కౌన్సిల్ను స్పష్టమైన మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుచుకుందని, దాన్ని నిలబెట్టుకున్నామన్నారు. నిత్యం నీతులు వల్లించే చంద్రబాబు తమ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపించారు.
రాజకీయాలకి మీరు పేటెంట్, మీరు దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ విశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ని ఇక్కడ పరిపాలన మేము కాపాడుకుంటామని చెప్తున్నాం గట్టిగా. ఎప్పటికైనా సరే ఇలాంటి అనైతిక రాజకీయాలు మానేయమని చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాం, కూటమి నాయకులకి. తెల్లారు లేస్తే నీతులు చెప్పడం కాదు, నీతులు వల్లించడం కాదు, వాటిని అమలు చేయండి. ఈ కౌన్సిల్లో స్పష్టమైన మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. అధికారం వచ్చినప్పటి నుంచి ఇటు తెలుగుదేశంలో కొంతమంది, జనసేనలో కొంతమంది, మళ్ళీ ఆ పార్టీ నాయకులు చెప్పిన నీతులు ఈ ప్రపంచంలో ఎవడో చెప్పడు. వాళ్ళు ఏదో కొత్త రాజకీయాన్ని తీసుకొస్తామని, రాజకీయంలో మార్పును తీసుకొస్తున్నామని పెద్ద పెద్ద ఉపన్యాసాలు తప్పించి వాళ్ళు చేసే పనులేంటి? మా పార్టీ కార్పొరేటర్లను తీసుకెళ్లారు కానీ మేము ఎవరిని తీసుకురాలే. చూద్దాం ఏమవుద్దో. అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఆ డేట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ దీన్ని నిలబెట్టుకుని తీరుతుందని చెప్పి గట్టిగా చెప్తున్నాం. విశాఖలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పార్టీ మారకుండా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించామన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తమ కార్పొరేటర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జీవీఎంసీలో టీడీపీకి మెజారిటీ లేకపోయినా మేయర్పై అవిశ్వాసం నోటీసు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కొంతమందిని ప్రలోభపెట్టారు. గడిచినటువంటి 4-5 రోజులుగా కొంతమందిని ప్రలోభపెట్టారు. నిన్న వారు లేఖ ఇచ్చినప్పటికీ వారికి కావాల్సినటువంటి మెజారిటీ లేకపోయినా అయినా సరే లెటర్ ఇచ్చారంటే వారి ఉద్దేశం ఏంటి? ఏ రకంగా ఈ ఎన్నిక చేద్దాం అనుకుంటున్నారు? మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లను బెదిరించాలని, భయపెట్టాలని, వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సహజంగా ఒక రాజకీయ పార్టీగా మా తాలూకా ప్రయత్నం, మా తాలూకా రాజకీయం మేము కూడా చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరితో కూడా మళ్ళీ చర్చించాం. చాలామంది మీద ఏ రకంగా బెదిరిస్తున్నారు అనేటువంటిది వారు కూడా చెప్పడం జరిగింది. కొంతమందిని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ పార్టీ లైన్ని దాటి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది కూడా వారు చెప్తా ఉన్నారు. సో ఏదైనా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఆ రకంగానే ఏ రకంగా రాజకీయం చేయాలనేటువంటి దాని మీద పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అలాగే కన్నబాబు గారు, మిగిలినటువంటి పార్టీ కోఆర్డినేటర్లు అందరం కూడా కలిసి కూర్చొని దాని మీద ప్రణాళిక రచించాం. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. సర్కారు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీల కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఏదైతే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం డెఫినెట్గా పోరాటం చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేంత వరకు, చివరి రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తో తప్పకుండా ఫైట్ చేయడం జరుగుతుంది. అందరం కూడా కలెక్టివ్గా ఉంటాము. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అంటే ఒక యూనిట్గా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అంతా కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎవరు పోటీలు చేస్తారు, ఎవరు ఎమ్మెల్యేలు అవుతారు, ఎవరు అన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, పేద ప్రజలకు అందరికీ కూడా ఒక మంచి జరగాలి, సొసైటీకి మంచి జరగాలి, డెవలప్మెంట్స్ జరగాలి, మీద ఏ పాయింట్లోనైనా రెడీ. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూటమి పెద్దలు తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి వేధించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. జర్మనీలో ఉన్న తన మరిదిపై కూడా కేసు పెట్టారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలపైన కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోవైపున ఇక్కడ ఉన్నాడు అవినీతి ఘనపాటి ఎమ్మెల్యే పాతిపాటి గారు. ఇక ఆయన ఎక్కడా లేదు. విద్యుత్ పవర్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక్క చిలుకూరుపేటకే సమస్య వచ్చిందంట. ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు, నా మీద, మా ఫాలోవర్స్ మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఇక అదేదోనంట ఎప్పుడో జరిగిందంట కట్టుకదల్లి అతను కూడా ఏదో పెట్టాలి కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుకదల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు. జర్మనీలో ఉండే మా మరిది మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు. ముస్లిం మైనార్టీలను కూటమి నేతలు ఓటు బ్యాంక్గా వాడుకున్నారని ధ్వజమెత్తారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. వైఎస్ఆర్ ముస్లింల పక్షపాతి అని ఆయన బాటలో నడిచి వైఎస్ జగన్ ముస్లింలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ నెల 26న విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారని చెప్పారు. 26వ తారీఖున బుధవారం సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాక్ కళ్యాణ మండపం గురునానక్ నగర్ కాలనీలో ఉందో
ఆ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూస్తున్నాం, ముస్లిం మైనార్టీలకి ఏ ఒక్క హక్కు కూడా కల్పించకుండా ముస్లిం మైనార్టీలకి ఓటు బ్యాంకింగ్ కింద వాడుకున్నారే తప్ప ముస్లిం మైనార్టీలు చేసిన మేలు అంటూ ఏం లేదు. ఏదైనా మేలు చేసే నాయకుడు ఉన్నారంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం ముస్లిం సమాజం మొత్తం అండగా ఉంటుంది. 26వ తారీఖు జరగబోయే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని మనం అందరం కలిసి మత సామరస్యానికి అతీతంగా కలిసి ఒక కార్యక్రమాన్ని విజయంతో చేయవలసిందిగా ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనంతపురంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. దేశంలో సెక్యులరిజం, సోషలిజం లాంటి పదాలు వినిపించకుండా ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. డీలిమిటేషన్పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. లౌకికవాదానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సోషలిస్టు భావాలకు పెను ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా ఉత్తరాదికి, దక్షిణాదికి తగాదా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేనందువల్ల ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాయలసీమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అనంతపురం జిల్లా ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లిపోయే అనంతపురం జిల్లాకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అమలు చేయాలని ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక డిమాండ్ చేసింది. అనంతపురంలో ప్రజా సంఘాలు, మేధావులు, రైతు సంఘాలతో ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగిన పూర్తి చేయాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి టీడీపీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిరసిస్తూ కొత్త గాజువాక నుంచి కోర్మన్నపాలెం దీక్ష శిబిరం వరకు కార్మికులు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. కార్మికుల పాదయాత్రకు వైఎస్ఆర్సీపీ సంఘీభావాన్ని ప్రకటించింది. గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొని ఉక్కు పోరాటానికి మద్దతును తెలియజేశారు. 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్న నాయకులు పోరాటంలో వారి శాతం 0 అని గ్రహించాలన్నారు. భవిష్యత్తులో ఏ పోరాటం చేసినా ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం ఎంతో గొప్ప విషయమన్నారు సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి. ప్రతి ఏడాది మే 28న ప్రతాప్ రెడ్డి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని కోరారు. దాశరథి పేరిట ఇస్తున్నట్లుగానే సురవరం ప్రతాప్ రెడ్డి పేరిట కూడా పురస్కారం అందజేయాలన్నారు శివారెడ్డి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీకి చెందిన 6 నేతల ఇళ్లను తానే స్వయంగా కూల్ చేస్తానని హెచ్చరించారు. ఆర్డీఓ కేశవ నాయుడు ఎత్తే ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వైఫల్యం వల్లే తాడిపత్రిలో రాళ్ల దాడి జరిగిందని జేసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవసరమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పటం తీవ్ర దుమారంగా మారింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అభ్యర్థి ఆంజనేయరెడ్డిని ఎర్రగొండపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంజనేయరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ నెల 27న త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ అరెస్టు వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అక్రమ అరెస్టుపై డీఎస్పీకి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. ఆంజనేయరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి ఎర్రగొండపాలెం పిఎస్లో ఆంజనేయరెడ్డిని పరామర్శించారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మరో యువతి దారుణంగా మోసపోయింది. తిరుపతిలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జీవకోనకు చెందిన రేవతిని ఉద్యోగం పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు మోసం చేసి నగదు కాజేశారు. తమకు నగదు ఇస్తే పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొందరు సైబర్ నేరగాళ్లు ఆమెకు ఎరవేశారు. వారిని నమ్మిన రేవతి 22 లక్షల రూపాయలను వారి ఖాతాలో జమ చేసింది. అనంతరం మోసపోయారని గ్రహించి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. కొత్తూరు మండలం వసప గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. వారం రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లోని తిరుగుతున్న ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎప్పుడు గ్రామంపై దాడి చేస్తాయోనని భయాందోళనతో బతుకుతున్నారు ప్రజలు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ప్రాంగణంలో 2 కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంఘం 1, 2 కోర్టు యార్డు వద్ద కాఫీ స్టాళ్లు ఏర్పాటుకు అనుమతిచ్చారు. ఈ మేరకు లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి మార్చి 28 వరకు వీటి ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. అస్సాంలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా ఆరోపణలు రావడంతో అధికారులు ఎగ్జామ్స్ ను క్యాన్సిల్ చేశారు. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ అయినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రశ్నాపత్రం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మార్చి 24 నుంచి 29 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా అస్సాం హైయర్ సెకండరీ బోర్డు ప్రకటించింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. కొద్ది రోజులుగా దూసుకు వెళ్తున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వల్ల ఇవాళ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,300గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,780 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,10,000గా ఉంది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, 1,00,000 దాటినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్ సీజన్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణి కొట్టింది. సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించింది. 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.